వెంట్రుక రాసి సిటీ లైఫ్ తో మసి నగరవాసంలో కేశాలకెన్ని కష్టాలో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. పట్నం నరేందర్ రెడ్డి అఫిడవిట్ ను విడుదల చేసిన బీఆర్ఎస్ లీగల్ సెల్. పోలీసులు ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్టు తప్పని వెల్లడి. బెయిల్ పిటిషన్ సోమవారానికి వాయిదా వేసిన వికారాబాద్ కోర్టు. లగచర్లలో మావోయిస్టుల లేఖ కలకలం. ఫార్మాసిటీకి వ్యతిరేకంగా పోరాడాలని ప్రజలకు పిలుపు. సీఎం అనాలోచిత చర్య వల్ల రైతులు అధికారులు బాధపడుతున్నారు. పేద రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. లగచర్లలో అధికారులపై దాడి బీఆర్ఎస్ కుట్రే. సూత్రధారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డిపై అక్రమ కేసు. విజయవాడలో ఆయన ఇంట్లో పోలీసుల దౌర్జన్యం. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై టీడీపీ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సీపీ నేతలు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబే. అబద్దాలు చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్న బొత్స. ప్రజల పక్షాన మాట్లాడకుండా మా గొంతు నొక్కుతున్నారు. హామీలపై ప్రశ్నిస్తే మా ప్రసంగానికి అడ్డు తగులుతున్నారన్న ఎమ్మెల్సీ వరదు కళ్యాణ్. చంద్రబాబు ప్రజలను మోసం చేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచనని చెప్పి మాట తప్పారన్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తి. డయేరియాపై మంత్రి సత్యకుమార్ అబద్దాలు చెప్పారు. ప్రజలకు క్షమాపణ చెప్పాలని మధ్య శ్రీనివాసరావు డిమాండ్. విజయనగరం జిల్లా రాజం పిఎస్ లో పోసానిపై అక్రమ కేసులు. టీడీపీ నేతల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు. విజయనగరంలో మానవత్వం చాటుకున్న బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి కుటుంబం. గ్రీన్ ఛానల్లో విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి చెన్నై, హైదరాబాద్ కు అవయవాల తరలింపు. సిద్దిపేట జిల్లా కొండపాకలో మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ పర్యటన. సత్యసాయి సంజీవని ఆసుపత్రి ఉచిత గుండె ఆపరేషన్ సేవలను ప్రారంభించిన గవాస్కర్ ట్రస్ట్ సేవలను వినియోగించుకోవాలని ప్రజలకు సూచన. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన బ్రిటిష్ హైకమిషనర్. పలు అంశాలపై కాసేపు చర్చించిన ఇద్దరు నేతలు. నెహ్రూ చిత్రపటానికి నివాళులు అర్పించిన రేవంత్. బాలల దినోత్సవం సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్న సీఎం. ప్రకాశం జిల్లా మార్కాపురంలో స్ఫూర్తి మానసిక దివ్యాంగుల పాఠశాలలో చిల్డ్రన్స్ డే వేడుకలు. స్వీట్లు, భోజనం ఏర్పాటు చేసి కాసేపు సరదాగా గడిపిన పూర్వ విద్యార్థులు. భద్రాద్రి జిల్లా అశ్వరావుపేటలో డ్రగ్స్ అన్వేషణకు నార్కోటిక్ స్నీపర్ డాగ్స్. పాన్ షాపులు, దుకాణాల్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు. రంగారెడ్డి జిల్లా మంచిరెవుల వద్ద ఓఆర్ఆర్ పై కారు దగ్ధం. మంటలు చెలరేగటంతో కిందకు దూకిన డ్రైవర్, ప్రయాణికులు. రంగారెడ్డి జిల్లా షాబాద్ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం. బైక్ ను ఢీకొన్న టూరిస్ట్ బస్. ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. జనగామ జిల్లా ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో దారుణం. పరశురాములు అనే వ్యక్తిని కత్తితో నరికి హత్య చేసిన మహేందర్. ఆర్థిక లావాదేవీలే కారణంగా అనుమానిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు. అభ్యర్థుల ఆందోళనలతో దిగొచ్చిన యూపీపీఎస్సీ. ఆర్ఓ, ఏఆర్ఓ పరీక్షలు వాయిదా. కమిటీ ఏర్పాటుకు నిర్ణయం. పాత విధానంలోనే పీసీఎస్ ప్రిలిమినరీ నిర్వహిస్తామని వెల్లడి. ఓబీసీకి చెందిన వారు ప్రధాని కావటాన్ని కాంగ్రెస్ భరించలేకపోతోంది. మహారాష్ట్రలో సంభాజీనగర్ ఎన్నికల ప్రచారంలో మోదీ. హేమంత్ సర్కార్ కు కౌంట్ డౌన్ మొదలైంది. గాంధీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 110, నిఫ్టీ 26 పాయింట్స్ లాస్.